ఈరోజు చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రాజెక్టులు ఇస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. మరోవైపు ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీ కారణమని మంత్రి బొగ్గను విమర్శించారు. స్పెషల్ స్టేటస్ వద్దని చెప్పి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని అన్నారు. Congress party, as has promised in 2019 manifesto, and the first signature, as Mr. Rahul Gandhi ji has told, that Congress party's first signature will be to give special status for Andhra Pradesh. Congress party will keep its promise. Congress party has always kept its promise, and we know that Modi government has done injustice to Andhra Pradesh by not giving special status to Andhra Pradesh. We wanted to be very clear that Congress party is the only party which can give that back to Andhra Pradesh. Andhra Pradesh needs justice, and Congress will deliver that justice to Andhra Pradesh. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా మన రైట్ ఎట్లా పోయింది? అది ఎందుకు పోయింది? మీరు కాదు ఆ రోజు సెప్టెంబరు పోయి మీరు మీ వాళ్ళు పోయి ఆలోచన లేకుండా మీరు పోయి ఎటువంటి స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకున్నారు? ఏమన్నా ఉందా స్పెషల్ ప్యాకేజీలో? ఏముంది దాంట్లో? స్పెషల్ ప్యాకేజీలో ఏముంది? స్పెషల్ మీకు ఏదైతే అష్యూరెన్సెస్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పునర్వ్యవస్థీకరణ చట్టం సేమ్ అవే ఉన్నాయి, మైనస్ ప్రత్యేక హోదా. ఎట్లా ఒప్పుకున్నారు? చివరకు పోలవరం ప్రాజెక్టు కూడా మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు? ప్రత్యేక హోదా ఏమో మీరు వదిలిపెట్టేసినారు, ప్యాకేజ్కి ఏమో ఒప్పుకున్నారు. ఓ పక్క ధన్యవాదాలు చెప్తున్నారు, ఒక పక్క రైట్స్ కాపాడాలంటే రైట్స్ కాపాడాల్సినది మీరా కేంద్ర ప్రభుత్వమా? ఫస్ట్ ఛార్జ్ ఎవరి మీద ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు ఉండేది. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అటు టికెట్ల కేటాయింపు, మార్పులు చేర్పులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన తర్జన భర్జన పడుతుంటే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ అంశాన్ని మళ్ళీ తెర ముందుకు తెస్తోంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? డిప్యూటీ ఇన్విటేటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. జయరాజ్, మళ్ళీ మనం చూస్తున్నాం ఎన్నికల వేళ కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ అంశాన్ని తెర ముందుకు తెస్తుంది. గతంలో కూడా రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేశారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి కౌంటర్ ఇచ్చిన వాతావరణం. ఎంతవరకు ఇది ఇంపాక్ట్ ఉండొచ్చు? అసలు కాంగ్రెస్ ఆలోచన ఏంటి? సతీష్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా అంశం అయితే దానిపైన ఉద్యమాలు జరిగాయి. అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు తెలిపాయి. దీనికి సాధిస్తామని చెప్పేసి ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో భుజాన్ని వేసుకుని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదని చెప్పడానికి, రాష్ట్ర విభజన జరిగి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రత్యేక హోదా అంశం గురించి కూడా ఏ పార్టీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి, సాధించలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదాని, ఆంధ్ర ప్రజల సెంటిమెంట్గా ఉన్న ప్రత్యేక హోదాని మరొకసారి భుజాన్ని వేసుకొని ప్రజల్లోకి వెళ్ళటం కోసం ఓటు బ్యాంకుని ఎక్కువ మెరుగుపరుచుకునే దిశగా అడుగులేస్తోంది. ఈరోజు మాణిక్యం ఠాగూర్, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నట్టు మాణిక్యం ఠాగూర్ కూడా దీనిపైన స్పష్టంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తుంది, మొదటి సంతకం దాని మీదే పెడతాము, ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాము. ప్రస్తుతం ఉన్నటువంటి అటు బీజేపీ, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ ఈ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, ఇవ్వటం లేదు. వారు చేస్తున్న అన్ని అంశాలు గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. మేమే ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాదాపు నామరూపాలు లేకుండా పోయినటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరికొంత ఊపు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరి ప్రజాదరణ లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రత్యేక హోదా అంశాన్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ భుజాన్ని వేసుకొని ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఒకవైపు కనపడుతుంది. మరోవైపు అధికార వైఎస్ఆర్సీపీ ఆర్థిక మంత్రి కూడా ఈరోజు మాట్లాడారు. ప్రత్యేక హోదా రాకపోవటానికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడే. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి వదిలేసి ప్రత్యేక ప్యాకేజీ గురించి మాత్రమే ఆయన మాట్లాడారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్రం నిర్మాణం చేస్తా, జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నిర్మించాలి, కానీ తామే నిర్మిస్తామని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది అది సమంజసం కాదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కావాలని ప్రత్యేక హోదా అంశం అనేది ఇంపాక్ట్ చూపించే అంశమైనా, ప్రచార అంశాల్లో ప్రభావితం చూపించే అంశమే సతీష్,
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతి వ్యక్తిలోనూ ఒక రకమైన సెంటిమెంట్ జరిగింది, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ కూడా తగ్గిపోయాయి, ఆదాయ వనరులు తగ్గిపోయాయి, వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అనేటటువంటి అంశం ఈ రోజుకి ప్రతి వ్యక్తి కూడా దాని గురించి ఆలోచించి ఆవేదన చెందే పరిస్థితులు అయితే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వస్తే దాని గురించి ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. అనేక సంఘాలు, ఆ మేధావులు, సదస్సులు, అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఆ టైంలో రాష్ట్ర విభజన సమయంలో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా గురించి ప్రతి వ్యక్తిలోనూ ఒక ఆలోచనని, ఒక ఆశని కల్పించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా యువతరంలో ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, కావాల్సినటువంటి నిధులు వస్తాయి, కావాల్సినటువంటి అభివృద్ధి జరుగుద్ది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కాబట్టి వలసలు తగ్గిపోతాయి అనేటటువంటి ఆలోచనని, ఆశని కల్పించినటువంటి పరిస్థితిలో అది రాకపోయేసరికి అందరూ కూడా నిర్వీర్యమయ్యారు, అందరూ నిరాశ చెందారు. ఈ పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఏవి కూడా మాట నిలుపుకోవటం లేదు. ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయటం లేదు. కేంద్ర విస్తారమైనటువంటి అంశం గురించి కూడా పార్లమెంటు సాక్షిగా చట్టంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక హోదా గురించి అది గడిచిన చరిత్ర అని చెప్పిన తర్వాత ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా నీరసించిపోయినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీలు ఇచ్చేటటువంటి మాట నమ్మే పరిస్థితులు అయితే ఎక్కడా లేనటువంటి వాతావరణంలో మరొకసారి ప్రత్యేక హోదా గురించి అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాని గురించి కూడా ప్రతి స్థాయిలోనూ చర్చ జరిగే అవకాశాలు. ప్రత్యేక హోదాకు సంబంధించి ఈ 9 ఏళ్ల సమయంలో ప్రత్యేక హోదా గురించి ఎవరు మాట్లాడారు, ఏం జరిగింది, ఏం సాధించారనేటటువంటి ప్రశ్నకి అన్ని పార్టీలు కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సతీష్. రైట్ జయరాజ్, మనం చూస్తున్నాం మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జయరాజ్ అందిస్తున్న వివరాల ప్రకారం అటు ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెచ్చి ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న కోణంలో దాన్ని ఒక ప్రచారాంశంగా మలచబోతుంది అంటున్నారు. చూద్దాం దాని ఇంపాక్ట్ ఎంత ఉండబోతుందో. అటు